హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఐటెం క్యాబేజీ అట్టు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్మాల్ సైజ్ చిన్నది ఒక క్యాబేజీ, 1 కప్ పచ్చి కొబ్బరి, ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చి నేను 6 తీసుకున్నాను. కారం కావాలి అనుకుంటే ఒక 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. వాటర్, ఇది మనకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది వాటర్. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు కొంచెం, ఇంగువ తగినంత, రాళ్ళ ఉప్పు తగినంత. ఇది మనం ఎందుకు ప్రిఫర్ చేసామంటే, సహజంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలంటే రాళ్ళ ఉప్పు డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసే దాంట్లోనే వేసేసుకుంటాం కాబట్టి రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. 4 లేదా 5 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యం, అందులో కొంచెం 1 స్పూన్ శనగబెడలు కూడా వేసుకున్నాను. చిటికెడు పసుపు, కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు. ఇవి అట్టు అంతా ప్రిపేర్ అయిన తర్వాత గార్నిషింగ్ కోసం. ఇప్పుడు నేను ఈ అట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు బ్యాటర్ కంటే ముందు మనం గ్రైండ్ చేసుకోవాల్సిన మిశ్రమం ఏదో నేను ఇప్పుడు చెప్తాను. పచ్చి కొబ్బరి, నానబెట్టుకున్న ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ, వాటర్ అన్నీ వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తటి పేస్ట్ లాగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ కొబ్బరి మిశ్రమాన్నంతా నేను కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, ఇంగువ, ఉప్పు, పసుపు చెప్పుకున్నాం కదా, ఈ మిశ్రమాన్నంతటిని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే మనకి అట్టుకి రుచిగా ఉంటుంది. ముక్కలుగా ఉంటే మనకి అంత టేస్ట్ ఉండదు. ఇది పేస్ట్ లాగా గ్రైండ్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టి తీసుకొస్తాను. మనకి ఈ కొబ్బరి మిశ్రమం అంతా గ్రైండ్ అయిపోయింది, చూసారు కదా. ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం ఈ బియ్యం మిశ్రమాన్ని కూడా మనం ఇందులోకి మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, మరి ఒకసారి మిక్సీ పట్టుకుని అట్టు బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి ఈ కొబ్బరి, బియ్యం ఇలా బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు
దీన్నంతటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చెప్పుకున్నాం కదా క్యాబేజ్ని, ఆ క్యాబేజ్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని పెనం పెట్టుకొని అందులో అట్టుల్లాగా మనం వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కాసేపు పక్కన పెడదాం. మనం క్యాబేజ్ని కట్ చేసుకుందాం. ఇలా క్యాబేజ్ అంతా మనం సన్నగా కట్ చేసేసుకున్నాము. లైట్గా కట్ చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ చల్లుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తాన్ని కలుపుకొని బాగా ఇలా పిండేసుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా పోవాలి. ఇలా పిండేసుకున్న తర్వాత ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో ఈ క్యాబేజీని కలుపుకోవాలి. ఇలాగే ఈ క్యాబేజ్ మొత్తాన్ని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ మొత్తాన్ని మనం ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ని మనం పాన్ పైన వేసుకోవాలి. తర్వాత బ్యాటర్ని మనం అట్టుల్లాగా వేసుకోవాలి. మనం ఇది వేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూనే వేసుకోవాలి. అప్పుడు మొత్తం క్యాబేజీ కూడా మనకి కలుస్తూ ఉంటుంది. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి గోల్డెన్ కలర్లోకి కాలితే బాగుంటుంది. కొంచెం వెయిట్ చేద్దాం కాలేదాకా. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా. అప్పుడే చూసేందుకు లుక్ కూడా బాగుంటుంది అట్టుకి. చూసారు కదా ఎలా కలర్ ఉందో. ఇంకొంచెం కాలితే మనకి ఈ అట్టు ప్రిపేర్ అయిపోతుంది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి ఈ అట్టులన్నీ మనం తీసుకున్నాము. ఇలా పైన కొత్తిమీర, ఎర్రగడ్డ, నిమ్మకాయ రసాన్ని లైట్గా పిండుకుంటే పుల్లగా కారంగా బాగుంటుంది. టేస్ట్ చేయండి. అంతే వెరీ ఈజీగా అయిపోయింది. ఇది అందరూ లైక్ చేస్తారు. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం కదా, అలాగే
ఈ కొబ్బరి పొడి కానీ ఏ పొళ్ళతో అయినా మనం మన ఇంట్లో అందుబాటులో ఉండేదాన్ని బట్టి దేంతో అయినా పచ్చళ్ళతో కానీ టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.